ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రత విధానం ఎంతమంది స్టార్ట్ చేశారు? ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ అయితే నేను వెంకటేశ్వర స్వామికి పూజ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతం లాగానే వ్రతం అయితే పూజ చేసుకున్నాను ఒక వారము. ఎందుకంటే నేను స్వామివారికి ఇంకా 2 వారాలు వడ్డీ ఇద్దాము అనుకొని, నా మనసు తృప్తి కోసం మనసులో చేయాలి అని అనిపించింది. అందుకే ఇంక ఎక్స్‌ట్రా వారాలైతే వడ్డీ కింద చేశాను. మొదటి వారం నుంచి 8 వారాలు టోటల్‌గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతము 8 వారాలు ఉంటుందండి. అందులో భాగంగా 7 వారాలు ఏడుకొండల వాడికి, ఏడుకొండల వాడు వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ కింద 8వ వారం అలా 8 వారాలు చేస్తారు. ఆ తర్వాత మన ఇష్టము. నా ఇష్టం కొద్దీ నేను ఎక్స్‌ట్రా 2 వీక్స్ చేశాననమాట. ఈ వీక్ అనేది ఎలా ఉంటుందంటే నేను చెప్పేది ఇప్పుడు ఈరోజు పూజా విధానము రొటీన్‌గానే మొదటి వారం నుంచి 6 వారాలు అలాగే 8వ వారం ఎలా చేయాలనేదే చూపిస్తాననమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే ఈరోజు వీడియోలో చాలా మంచి మంచి టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాము. ముడుపు ఎలా కట్టాలి, వడ్డీ ఎన్ని వారాలు ఇవ్వాలి, అలాగే ఒకవేళ పూజ అయిన తర్వాత పియర్స్ వస్తే ఏంటిది, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు వీడియోలో. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రత పూజా విధానంలోకి అయితే వెళ్ళిపోదామా. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునే రోజు ఏ పూజ అయినా సరే అండి, మనం ఎంత శుభ్రంగా ఉన్నామో అలాగే ఇంటి పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి. ఇంకా చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజా విధానంలోకి అయితే వచ్చేసాను. ముందు రోజే అంటే శుక్రవారమే నేను పూజకు కావాల్సిన సామాన్లు, పాలు కానీ, కొబ్బరికాయ, పండ్లు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ముందు రోజు తెచ్చిపెట్టుకుంటాను. అప్పటికప్పుడు తేవాలి. అప్పటికప్పుడు పూజకి అంత హరీబరీ కావాలంటే మనకు షివరింగ్ వచ్చేస్తుంది, కంగారు పడిపోతూ ఉంటాము. అందుకే ముందు రోజు ఎంచక్కా స్వామివారికి కావాల్సిన పూజకు కావాల్సిన పూలు, పండ్లు, తర్వాత నైవేద్యం కావాల్సిన పదార్థాలు, పాలు, బెల్లం ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నామంటే చక్కగా ఆ రోజు ఏమాత్రం కంగారు లేకుండా ప్రశాంతంగా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు. ఎంతమంది దీన్ని అగ్రి చేస్తారో కామెంట్ చేయండి. అలాగే మనం ప్రత్యేకంగా ఇలా వెంకటేశ్వర స్వామి పూజ కానీ ఇంకా ఏదైనా వారాల పూజ ఉంటుంది కదండి, శుక్రవారం, గురువారం, సోమవారం ఇలాంటి కొన్ని వారాల్లో దేవుళ్ళకి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అదే రోజు మనము దేవుని షెల్ఫ్ కానీ, దేవుని పూజా మందిరం కానీ అదే రోజు క్లీన్ చేసుకోవాలంటే టైం సెట్ అవ్వదు. కాబట్టి ముందు రోజే మనం చక్కగా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకొని, మిగతా దేవుని పటాలు ఏమన్నా ఉంటే అన్ని చేసుకొని బొట్లు పెట్టుకుంటే మనకు అక్కడ కొంచెం టైం అయితే సేఫ్ అవుతుంది. మొదటి వారం చేసుకునే వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా అర్థమయ్యేలాగా నిమ్మలంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చూసే వాళ్ళకి మంచిగా అర్థం అవ్వాలని చెప్పి ఇంకా ముందైతే నేను మా ఇంట్లో ఉన్న దేవుని షెల్ఫ్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే శుక్రవారం పూజ చేసుకుంటాం కాబట్టి శుక్రవారం పూజ సంబంధించిన సామాన్లు తీసేసి, పాత పూలన్నీ తీసేసి, నార్మల్గా మళ్ళీ పటాలు, దేవుని ఫోటోలు ఎన్ని ఉంటే అన్ని ఫోటోలు ఎక్కి నార్మల్గా కుంకుమ అయితే పెట్టేసుకొని, ఇంకా ఎస్పెషల్గా మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎన్నైతే మన పూజా మందిరంలో ఉంటాయో అన్ని ఫోటోల్ని ఒకసారి తడి బట్టతో, పొడి బట్టతో తూచేసుకొని ఆ తర్వాత గంధం, కుంకుమ బొట్లతోని స్వామివారిని అలంకరించాలి. స్వామివారు మెయిన్గా అలంకార ప్రియుడు అండి. స్వామివారికి ఎంత బాగా పూలతోని, నైవేద్యాలతోని ఆయనను అలంకరించి పూజించుకుంటే మనకు తృప్తి, మన పూజకు మెచ్చి ఆయనకు తృప్తి అండి. అయితే చాలామంది ముడుపు కడుతూ ఉంటారు స్వామివారికి. మనం ఎప్పుడు తిరుపతి వెళితే అప్పుడు ఇంకా ఆ ముడుపుని స్వామివారికి అప్పజెప్తే అయిపోతుంది. మరి ముడుపు ఎలా కట్టాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివార వ్రతం చేద్దాం అనుకున్న వాళ్ళు మొదటి వారమే ముడుపు కట్టుకోవాలి. యెల్లో కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ జాకెట్ ముక్క ఉంటుంది కదండి, కొత్తది తీసుకొని ఆ జాకెట్ ముక్కకి 4 మూలల్లో గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని మధ్యలో స్వామివారికి ఎంతైతే మీరు
వడ్డీ రూపంలో స్వామివారికి డబ్బులు పెడదాం అనుకుంటున్నారో ముడుపులో అమౌంట్ పెట్టాలన్నమాట. ఎంతైనా పర్వాలేదు. 500, 100 ఏదైనా సరే పెట్టేసుకొని చిల్లర పైసలు కూడా పెట్టాలి. తర్వాత కొంచెము అక్షంతులు, పసుపు, కుంకుమ, గంధము, అలాగే నల్ల ఒక్క ఉంటుంది కదండి, నల్ల ఒక్క, ఒక పువ్వు, అవన్నీ పెట్టేసుకొని చక్కగా ఇంకా 4 మూలలు క్లోజ్ అయ్యేలాగా ముడుపు అయితే కట్టేసుకోవాలి. ముడుపు అంటే మెయిన్గా అందులో స్వామివారికి మనకు తోచినంత డబ్బు పెట్టి ఇంత అమౌంట్తో నేను ముడుపు కడుతున్నాను స్వామి, నాకు ఈ కోరిక నెరవేర్చు తండ్రి అని చెప్పేసి స్వామివారికి ప్రార్థించడం అనమాట. అయితే అలా ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ జాకెట్ ముక్కలు పెట్టి ఈ 8 వారాలు మనం పూజ చేసే టైంలో స్వామివారి సన్నిధిలో, అంటే మనం ఇంట్లో షెల్ఫ్లో పూజ చేసుకునే టైంలో అక్కడ దగ్గరలో పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎప్పుడైతే తిరుపతికి వెళ్తామో ఆ తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆ కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపును కూడా తీసుకెళ్ళేసి స్వామివారి హుండీలో వేయాలి. కాకపోతే స్వామివారికి వడ్డీ అంటే ప్రీతి కాబట్టి ఆ ముడుపుతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500, 116 ముడుపు కట్టామనుకోండి, ఇంకా రూ. 100, ఇంకా రూ. 101, ఇంకా లేదా రూ. 11, రూ. 21 మనకి ఎంత తోచితే అంత అది కలిపి మరి ఆ స్వామివారికి ముడుపు హుండీలో వేసినట్లయితే చాలా బాగుంటుంది. సో ముడుపు ఆ విధంగా కట్టాలన్నమాట. ఇంకా నాకు ఒకవైపు డెకరేషన్ కూడా కంప్లీట్ కావస్తుంది. చక్కగా పూలతో మంచిగా స్వామివారిని డెకరేట్ చేసేసి, అలాగే మంచిగా ఈ మాల కూడా తీసుకున్నాను, మల్లెపూల మాల. మల్లెపూల మాలతో కూడా నేను చక్కగా స్వామివారిని డెకరేట్ చేసేసాను, పూజించాను. నేనైతే చక్కగా అలంకరించేసాను నా దగ్గర ఉన్న పూలతోని, మల్లెపూల మాలతోని. అలాగే స్వామివారికి తులసి మాలతోని అలంకరిస్తే చాలా మంచిదండి. సో తులసి మాల వేయలేని వాళ్ళు కనీసం ఒక 2 తులసాకులైనా స్వామివారి పాదాల చెంత ఉంచాలి. ఇది పూజలో గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం అన్నమాట. సో ఒకవైపు అయితే అలంకరణ అయిపోయింది. ఇంకా మరోవైపు నైవేద్యము, అలాగే ఇంకా పిండి ప్రమిద మెయిన్ కదా, స్వామివారికి పిండి ప్రమిదలు దీపారాధన శ్రేష్టం కాబట్టి ఇంకా దానికోసం అన్నిటి కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇంకా నైవేద్యం అయితే నేను పరమాన్నం కోసం బియ్యం అయితే కడిగి సోక్ చేసి పెట్టానండి. ఈ లోపల మనం ప్రమిద చేసుకో లోపల బియ్యం నానిపోతాయి అని చెప్పేసి, అలాగే తడి బియ్యం పిండి, తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్రసాదానికి, అలాగే బెల్లము, తర్వాత ఆకులు, పాలు, కొబ్బరికాయ, అరటిపండ్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఖచ్చితంగా బెల్లంతో చేసే నైవేద్యాలు అంటే స్వామివారికి ప్రీతి కాబట్టి ఇంకా నేను ప్రతి వారం బెల్లంతో ఏదో ఒక నైవేద్యం చేసి స్వామివారికి ప్రసాదంగా పెడతానన్నమాట. అలాగే ఆవు నెయ్యి, ఆవు పాలు, తడి బియ్యం పిండి, పండ్లు, తర్వాత బెల్లం, ఇవి 5 పదార్థాలతో మనము పిండి ప్రమిద అయితే చేసుకుంటాము. సో ముందైతే శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి తడి బియ్యం పిండి వేసుకోవాలి. తడి బియ్యం పిండి ఎలా చేయాలనేది నేను మొదటి వారం పూజా విధానంలోనే చెప్పానండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. మొదటి వారం నుంచి 8 వారాలు ఎలా చేయాలి ప్రతి వారం అని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అందులో క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. మనకు కావాల్సిందంతా బియ్యం తీసేసుకొని మంచి శుభ్రంగా వాష్ చేసుకొని ఎండకు లేదా ఫ్యాన్ కింద పెట్టుకొని మిక్సీ వేసుకొని రుబ్బుకోవడమే, గ్రైండ్ చేసుకోవడమే. సో చాలా మంది ప్రతి శనివారం పిండి ప్రమిదలో దీపారాధన చేసుకుంటారు. అంటే ఇట్లా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసినా చేయకపోయినా పిండి ప్రమిదలో దీపారాధన అనేది శ్రేష్టం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు 1 లేదా 2 పిండి ప్రమిదల్లో 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితోని దీపారాధన చేసుకుంటారు. ఇలా ప్రత్యేకంగా మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం విధానంలో మట్టుకు కంపల్సరిగా 1 నుంచి 6వ వారము, అలాగే 8వ వారము 2 లేదా 1 మన స్తోమత తగ్గట్టు మనం చేయడానికి తగ్గట్టుగా పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదల్లో దీపారాధన చేసుకోవాలి. అవన్నీ కూడా లాంగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, చూడండి. సో ఇక్కడ తడి బియ్యం పిండి అయితే ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇందులో కొంచెం బెల్లం తురుము, అలాగే కొద్దిగా అరటి పండుని స్మాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో మనం కొంచెం ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి అండి. సో వీటన్నిటితో పాటు ఆవు పాలు. సో ఆవు పాలే కంపల్సరీగా పెట్టాలా అంటే అలా రూల్ ఏం లేదండి. ఆవు పాలు, ఆవు నెయ్యితో దీపారాధన, అలాగే పిండి ప్రమిదలో ఆవు పాలు యూజ్ చేయడం వల్ల మంచిది, శ్రేష్టము అని చెప్పేసి మనము ఆవు పాలు అనేది వాడతాము. ఇవన్నీ కూడా మనకు అన్ని ఆన్లైన్ మార్ట్లో దొరుకుతున్నాయి, షాప్లలో దొరుకుతున్నాయి. మనం ముందే రోజు తెచ్చి పెట్టుకుంటే కాస్త పనే తగ్గినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ పిండి ప్రమిదకు మనం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండిల నుంచి కొద్ది పరిమాణంలో చలిమిడి కింద స్వామివారికి నైవేద్యంగా పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత మొదటి వారం చేస్తున్న వాళ్ళకి పిండి ప్రమిద సరిగా వస్తుందో రాదో, బీటలు వస్తాయి, పగుళ్ళు వస్తాయి అని చెప్పేసి కొద్దిగా కంగారుగా ఉంటుంది. నార్మల్గా ఎటువంటి టిప్ యూజ్ చేయకుండా ఎలా చేయాలి అంటే చెప్తున్నానండి. సో మంచిగా మనము దాన్ని మంచిగా తడుపుకున్న తర్వాత బొటన వేలుని లోపలికి నొక్కుతూ మిగతా 4 వేలు బయటికి నొక్కుతూ లోతు వచ్చేలాగా ప్రమిదలాగా చేసుకోవచ్చు. అలా కూడా రావట్లేదు సరిగా అనుకుంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లాస్టిక్ డబ్బా లోతు ఉన్నది తీసుకున్నట్లయితే లోపల కొంచెము బియ్యం పిండిని స్పిరికిల్ చేసుకోవాలి. ఆల్రెడీ తడి బియ్యం పిండి ఉంటుంది కదండి, అది స్పిరికిల్ చేసేసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ప్రమిద పిండిని ఆ డబ్బాలో పెట్టేసి ఇలా కొంచెం రబ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఉల్టా తిప్పినట్లయితే పిండి ప్రమిద చక్కగా వచ్చేస్తుంది. మనకు ఒక షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది. అంటే ఈజీగా మెథడ్ అనమాట. తర్వాత ఏదైనా క్యాప్తో కానీ ఇలా ఏదైనా దాంతోని లోపలికి లోతు చేసుకున్నట్లయితే ఆవు నేతి పట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. లేకపోతే ఏదైనా పొడుగ్గా వెడల్పుగా ఉన్న గ్లాస్ ఉంటుంది కదండి, స్టీల్ గ్లాస్ అందరి ఇంట్లో ఉంటుంది, ఆ గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీక్ ఒక వీడియోలో చూపించాను, అది చూడండి. ఆ టిప్ కూడా బాగానే ఉంటుంది. సో ఆ గ్లాస్తో కూడా మనం పిండి ప్రమిదను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్తోని చక్కగా ప్రమిద షేప్ రావడానికి టిప్స్ అనమాట. ఈ విధంగా పిండి ప్రమిదను ప్రిపేర్ చేసుకున్న తర్వాత గంధం బొట్లతోనే అలంకరించుకోవాలి. సో అక్కడ గంధం బొట్లతోని గోవిందనామాలు వచ్చేలాగా నేను పెట్టుకుంటున్నాను. సో ముందైతే ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఒక ప్లేట్కి కొద్దిగా గంధము బొట్టు అనేది పెట్టుకోవాలి. ఏ ప్రమిదలో దీపారాధన చేసుకునే ఏ ప్రమిద అయినా అచ్చంగాల నేల మీద పెట్టొద్దు అంటారు. ఏదైనా ఆకు మీద అయినా ఏదైనా ప్లేట్ మీద పెట్టాలి అంటారు. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని చక్కగా గంధం బొట్లు పెట్టేసి అలాగే ఆకులు కూడా తీసుకున్నాను. ఈ వారం నేను ఆకుల మీద కూడా 2 తమలపాకులు తీసుకొని వాటి మీద కూడా మంచి గంధం బొట్లు పెట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మనం ఏ పిండి ప్రమిదనైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ ప్రమిద మీద గోవిందనామాలు వచ్చేలా గంధం బొట్లు పెట్టేసి అలాగే మీద నుంచి 3 బొట్లు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి ఆవు నేతి అలాగే ఒత్తులు వేసుకోవాలి. ఇంకా మనం ప్రమిద చుట్టూ కూడా చక్కగా రంగురంగుల పూలతోనే అలంకరించుకోవాలి. ఆవు నెయ్యి వేసేసి 8 ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చి వేసుకోవాలండి. 8 ఒత్తులు ఎందుకంటే 7 ఒత్తులు 7 కొండల వాడికి 8వ ఒత్తు వడ్డీ కింద ఒక ఒత్తు ఎక్స్ట్రా కలుపుకొని 8 ఒత్తులు వేయాలి. 7 వారాల వ్రతంలో 7వ వారం పూజా విధానంలో కూడా 7 ప్రమిదలు చేసుకుంటామని చెప్పాను కదా. 7 ప్రమిదలలో కూడా ఒక్కొక్క ప్రమిదలో 8 ఒత్తులు వేయాలి, మర్చిపోకండి. అలా అలంకరించుకోవాలి. మరి ఈ శనివారం వ్రత విధానంలో ఉపవాసం ఎలా చేయాలని చెప్పి చాలా మందికి డౌట్ వస్తూ ఉంది. సో ఉపవాసం అనేది మన కోసం, మన తృప్తి కోసం, స్వామివారి పూజ చేసిన తృప్తి కోసం చేస్తున్నాం కాబట్టి సో మార్నింగ్ అంతా కూడా ఏం తినొద్దండి. మధ్యాహ్నం యాజ్ యూజువల్ వెజ్ భోజనం చక్కగా తినొచ్చు. ఆ తర్వాత నైట్కు మట్టుకు మళ్ళీ గిఫిన్లు ఏం తినకుండా చక్కగా పండ్లు కానీ స్వీట్స్ కానీ పాలు కానీ తీసుకోవచ్చు అనమాట. ఉపవాసం అలా చేయాలి. ఈ 8 వారాలు అలానే చేయాలి. అలాగే ఒకవేళ పూజ అయిపోయిన తర్వాత మొత్తం కార్యక్రమం అయిపోయాక మనకు సాయంత్రం ఒకవేళ మనకు టైం వచ్చి పీరియడ్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఆ వారం పనికొస్తుందా పనికి రాదా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ వారం వదిలేయడం అయితే నేను చేస్తానండి. ఎందుకంటే శనివారం వ్రత విధానం అంటే 8 వారాలు కంప్లీట్గా నిష్టగా మనం చెయ్యడము. సో కాబట్టి ఆ 8 వారాలు కూడా మనము ఉదయము మీకు వీలైతే సాయంత్రం సమయంలో కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ సాయంత్రం కుదరలేదు, సాయంత్రం అత్యవసరం వచ్చి ఊరికి వెళ్ళాల్సి వచ్చింది లేదా బయటికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఓకే. కానీ మీరు ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా మళ్ళీ సాయంత్రం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకోండి. అండ్ కంపల్సరీ గుడికి వెళ్ళాలా అని అంటే గుడి నాకు ఇంటి దగ్గరలో అవైలబుల్గా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామివారి గుడిలో ఉన్నారు కాబట్టి స్వామివారి దర్శనం కూడా అయినట్టు ఉంటుంది, చేసుకున్నట్టు ఉంటుందని నేనైతే గుడికి వెళ్తున్నాను. సో ఈ విధంగా కొన్ని సందేహాలు చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి. అవన్నీ క్లారిఫై చేస్తూ వీడియో అయితే పెడుతున్నాను ఈరోజు. అలాగే స్వామివారికి మనం ఎలా అయితే చనిమిడి పెట్టామో అలాగే కొంచెం పానకం కూడా పెట్టాలండి. దానికోసం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులోకి మిరియాలు యాలకులు కచ్చాపిచ్చగా నూరుకొని వేసుకోవాలి. 2 తులసాకులన్నా వేసుకోవాలి, బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఆ గిన్నెకు కూడా గోవిందనామాలు డెకరేట్ వచ్చేలాగా చేసుకున్నాను. ఈ లోపల నాకు నైవేద్యం రెసిపీ బియ్యం కూడా ఉడికిపోయాయి పరమన్నానికి. అందులో మరి కొద్దిగా పాలు పోసి ఉడికిస్తున్నాను. మరోవైపు ఇంకా ప్రసాదానికి తీపి తగ్గట్టుగా బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని
వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని ఆ బెల్లం వాటర్ కూడా వేసుకోవాలి. అచ్చంగా బెల్లం వేస్తే ఏంటంటే పాలు పగిలిపోతాయి, విరిగిపోతాయి అని చెప్పి బెల్లం కరిగించిన వాటర్‌ని వేస్తున్నాను. అలాగే ఒక చిన్న పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తరుక్కున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని వేయించుకొని ఆ నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా మనం ఉడికించుకున్న పరమాన్నంలోకి వేసుకుంటే ప్రసాదం రెసిపీ పరమాన్నం రెడీ. స్వామివారికి అలంకరణ అయిపోయింది. పిండి ప్రమిద అయిపోయింది. నైవేద్యం రెడీ. పానకం రెడీ. అలాగే ఒక అరటిపండు పెట్టేసుకొని, కొబ్బరికాయ రెడీగా పెట్టేసుకొని, చక్కగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని, ఇంక మనం పూజా విధానం స్టార్ట్ చేయడమే అండి. పూజా విధానంలో మెయిన్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటిదంటే గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవడము. ఇంక అవన్నీ చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వుని మనం స్వామివారి పాదాల చెంత ఉంచాలి కాబట్టి పూలు కూడా రెడీగా చేసి పెట్టుకున్నానండి. ముందు నార్మల్ ప్రమిదలో మాణిక్యాలలో నువ్వుల నూనె 2 ఒత్తులేసి పెడతాం కదండీ! సో, అందులో దీపారాధన అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మన కోరికలన్నీ కూడా ముందుగా వినాయకునికి విన్నవించుకొని దీపారాధన చేసుకొని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి విన్నవించుకొని, ఆ తర్వాత పిండి ప్రమిదలో దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత నివేదన చూపించేసి, ఇంకా చక్కగా గోవిందనామాలు చదువుకోవాలనమాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిరమేఘశ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అంటూ గోవింద హరి గోవింద నందన గోవింద వచ్చేటప్పుడు స్వామివారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పం ఉంచుతున్నాను. నార్మల్‌గా నేను ఒక్కొక్కసారి మల్లె మొగ్గలు, కనకాంబర పూలు తెచ్చుకుంటాను విడివి. అవి తెచ్చుకున్నప్పుడు గోవింద గోవింద ప్రతి గోవింద నామానికి ఒక్కొక్క పుష్పాన్ని, పువ్వుని స్వామివారి పాదాల చెంత ఉంచుతాను. సో, ఆ ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా తలుచుకోవాలి. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి 108 నామాలు. గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ లేదా ఓం నమో వెంకటేశాయ అని చెప్పి 108 లేదా 111 సార్లు స్వామివారి పేరుని తలించాలి, పలకాలి. ఆ తర్వాత ఇలాంటి విశిష్టమైన పూజలు చేసినాడు తప్పకుండా నేను తులసి కోట దగ్గర దీపారాధన, ఇంటి ముందు ముగ్గులు చక్కగా వేసేసుకొని కడపల మీద పూజించుకుంటాను. కనీసం ఒక మెయిన్ కడపైనా పూజించుకోవాలి. ఆ తర్వాత ఒక్కసారి పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత ప్రమిదను అక్కడి నుంచి తీసేసి అందులో ఒత్తులు పక్కన పెట్టేసుకోవాలి. ఒత్తులు తొక్కుడు ప్రదేశంలో వేయొద్దండి, చెట్టు మొదల్లో వేసుకోవాలి. అలాగే ప్రమిదలో కొద్ది పరిమాణంలో ఇంట్లో వాళ్ళందరికీ అంటే నాకు, మా వారికి, మా పాపకి కొంచెం సరిపోతుంది. కొంచెంలో కొంచెమే నైవేద్యంగా తీసుకొని మిగతాది పశువులకు గాని, గోవులకు గాని, ఆవులకు గాని నైవేద్యంగా పెట్టొచ్చు. లేదంటే వాటర్‌లో కలిపేసి ఆ వాటర్‌ని చెట్లోకి పోయొచ్చు కానీ ఆ నీళ్ళు ప్రారొద్దు, తొక్కొద్దు. గుర్తుంచుకోవాల్సిన విషయం. నాకు ఇంటికి దగ్గరలో గుడి ఉంది కాబట్టి స్వామివారి దర్శనం చేసేసుకొని చక్కగా నేనైతే వచ్చేసాను. అలాగే ప్రమిదను ఆవుకు నైవేద్యంగా పెట్టాను. నేను ఆ రోజు వెళ్ళిన రోజు హనుమాన్ జయంతి ఉండే అనమాట. గుడి చాలా రష్‌గా ఉండే. దర్శనం చాలా బాగా జరిగింది. ప్రదర్శనలు చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో, ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజా విధానం. మొదటి వారం చేసుకునే వాళ్ళు చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను క్లియర్ చేస్తాను. సో, వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్‌తోని. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి దయతోని అందరూ అష్టైశ్వర్యాలతోని, పిల్లా పాపాలతో, ఆనందాల సంతోషాలతో సుఖంగా, సంతోషంగా అందరం ఉండాలి. అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే. థాంక్యూ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం.